శంకుస్థాపన ఎందుకు చేయాలో తెలుసా? జై శ్రీరామ్. ఏదైనా ఒక నిర్మాణం చేస్తున్నామంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక ఇల్లు మీరు కట్టుకుంటుంటే ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే తామర తంపరగా ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి. కొడుకులు లేనటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రార్కం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి. పరమేశ్వరుడు నా యోగక్షేమాలని విచారణ చేసుకుంటాడు. నేను ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. ఒక గృహస్థుకి ఉండే కోరిక ఏముంటుంది చెప్పండి? వంశం వర్ధిల్లాలి, పుత్ర సంతానం కలగాలి. ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు, నేను తండ్రినై సంతోషించాలి, నేను తాతనే సంతోషించాలి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే నేను ముత్తాతని కావచ్చు. ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనే సంతోషించి శరీరం విడిచిపెట్టాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు. దీర్ఘాయుర్దాయం అంటే మనవణ్ణి చూడాలి. ఈ విషయాలు వ్యాస భగవానుడే స్వయంగా చెప్పాడు. ఇల్లు కడుతున్నావు, నీ వంశం ఆచంద్రార్కం నిలబడాలి. నీ కొడుకు వాడు మనవల్ని చూడాలి, నీ మనవడు వాడు మనవల్ని ముని మనవల్ని చూడాలి. అంటే ఆ ఇల్లు అంతమంది పిల్లల ఏడుపుకి, అంతమంది పిల్లల వృద్ధికి, అంతమంది పిల్లల వైభవానికి కారణం కావాలి. అందుకని ఇల్లు కట్టే ముందు పూజ చేసి ఇల్లు కట్టాలి తప్ప ఏ పూజ లేకుండా ఇల్లు ప్రారంభం చెయ్యకూడదు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, శంకుస్థాపనకి గృహప్రవేశానికి వ్యత్యాసం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.